Welcome to IACE. We are with one more set of practice. సో MT9 అనే ప్రాక్టీస్ సెట్తో రెడీగా ఉన్నాం. సో ఈరోజు కూడా SBA క్లర్క్ ఆర్ SBA PO SBA ఎగ్జామ్ ప్యాటర్న్లో ఉండే క్వశ్చన్స్ని మరికొన్ని క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసుకుందాం. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు రెగ్యులర్గా చెప్పేదేనమ్మా, మీరు చేయాల్సింది ఏంటి, ఒక వీడియో క్వశ్చన్ కనిపించిన తర్వాత వీడియో పాజ్ చేసుకుని క్వశ్చన్ సాల్వ్ చేయండి. చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. రైట్. సో రెగ్యులర్గా ఈ క్వశ్చన్స్ అనేది మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాం. ఈ ప్రాక్టీస్ అనేది మాత్రం వదలొద్దు, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఒక స్టేజ్కి వచ్చేసరికి మనం చూడని క్వశ్చన్ అంటూ ఉండకూడదు, మనం చూడని మోడల్ అంటూ ఉండకూడదు. అది మన టార్గెట్. రైట్. ఆ టార్గెట్కి తగ్గట్టుగా ప్రతి క్వశ్చన్ని ఆన్సర్ చేసుకుంటూ వెళ్దాం. సో ఈ పేపర్లో మనకి ఇచ్చింది ఫస్ట్ సిల్లోగిజం నుంచి క్వశ్చన్ అడగటం జరిగింది. ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఓన్లీ అ ఫ్యూ బాయ్స్ ఆర్ రైన్స్. మనం అడిగింది ఏంటి, లాజికల్లీ ఫాలోస్. మనం ప్రతిసారి చెక్ చేసుకోవాల్సింది ఇది లాజికల్లీ ఫాలోస్ అని అడిగారా, డస్ నాట్ ఫాలో అని అడిగారా. రైట్. ఒకవేళ మనం ఎంత చేసినా డస్ నాట్ ఫాలో అని ఇచ్చినప్పుడు మనం లాజికల్లీ ఫాలోస్ అని ట్రై చేస్తే ఆబ్వియస్గా టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఇది మాత్రం చెక్ చేసుకున్నాము. సిల్లోగిజం ఎప్పుడు ఇచ్చినా సరే ఇది, అదేవిధంగా ఇన్ఈక్వాలిటీస్ ఏది ఇచ్చినా సరే లాజికల్లీ ఫాలోస్ అవుతుందా అవ్వట్లేదా అనేది చూసుకోండి. ఫస్ట్ ఓన్లీ అ ఫ్యూ బాయ్స్ ఆర్ రైన్స్. సో మనం చేసే 30 క్వశ్చన్స్ మిస్ అవ్వకూడదు, అది మన టార్గెట్. 30 క్వశ్చన్స్ కూడా ఎగ్జాక్ట్గా ఆన్సర్స్ పడాలి, అది మన టార్గెట్. మనకు వచ్చిన టాపికే కదా అని కాదు, ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేయండి, ఎగ్జాక్ట్గా అవుతుందో చూడండి. 30 అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్ మన టార్గెట్ అనమాట. సో ఫస్ట్ వన్ ఓన్లీ ఫ్యూ బాయ్స్ ఆర్ రైన్స్. సమ్ నాట్ యాడ్ చేసుకున్నా. సమ్ రైన్స్ ఆర్ క్లౌడ్స్. రైట్. సమ్ రైన్స్ ఆర్ క్లౌడ్స్. నో క్లౌడ్స్ ఆర్ కార్స్. నో క్లౌడ్స్ ఆర్ కార్స్. ఫస్ట్ వన్ సమ్ బాయ్స్ ఆర్ కార్స్ అని ఇచ్చారు. బాయ్స్లో కొంత భాగం కార్స్లో ఉందని చెప్తున్నారు. దెర్ ఇస్ నో డైరెక్ట్ రిలేషన్ బిట్వీన్ బాయ్స్ అండ్ కార్స్, సో వీ కాంట్ గెట్ ద డెఫినెట్ ఆన్సర్. Some rains are not cars. Some part of rains. Observe here, the entire clouds cannot go into cars. When the entire part of clouds cannot go into car, this part which is related to rains also cannot go into cars. That means cloud మొత్తం వెళ్ళదు కాబట్టి క్లౌడ్లో ఉన్న ఈ పార్ట్ కూడా వెళ్ళదు. ఈ పార్ట్ ఎవరిది, రైన్స్ది. సో వాట్ వీ కెన్ సే, సమ్ పార్ట్ ఆఫ్ రైన్స్ కెనాట్ ఎంటర్ ఇన్ టు కార్స్. సమ్ రైన్స్ ఆర్ నాట్ కార్స్ ఇస్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. ఆల్ క్లౌడ్స్ ఆర్ బాయ్స్ దే ఆర్ సెయింగ్. ఎంటైర్ క్లౌడ్ అంతా కూడా బాయ్లో ఉందని చెప్తున్నారు. There is no chance. So only second one follows. Option B pettukunte, that is the correct answer. Next, let's go with the second one. All dogs are rats. All dogs are rats. Some rats are trees. Some rats are trees. Only a few trees are horses. Only a few trees are horses. First one, some dogs are trees. Some dogs are trees. Dogs లో కొంత భాగం trees లో ఉందని చెప్తున్నారు. There is no direct relation. Second one, some trees are rats. Trees లో కొంత భాగం rats లో ఉన్నాయని చెప్తున్నారు. ఎస్, trees లో కొంత భాగం rats లో క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి సెకండ్ వన్ ఆన్సర్ పెట్టుకోండి. Some trees are not horses. Some trees are not horses. ఎప్పుడైతే ట్రీకి హార్సెస్కి ఓన్లీ a few అని ఉందో, ఓన్లీ a few మీన్స్ సమ్ అండ్ సమ్ నాట్ రెండు కాంబినేషన్ కాబట్టి ఖచ్చితంగా ఇందులో సమ్ ఇచ్చినా సమ్ నాట్ ఇచ్చినా కరెక్టే అవుతుంది. సో సమ్ ట్రీస్ ఆర్ నాట్ హార్సెస్. చూడండి, ట్రీస్లో కొంత భాగం హార్సెస్ కాదు. సో సెకండ్ అండ్ థర్డ్ రెండు అవుతున్నాయి కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓన్లీ డగ్స్ ఆర్ లైన్స్. ఓన్లీ అని ఇచ్చినప్పుడు మనం రివర్స్లో రాసుకుంటాం దాన్ని ఈ విధంగా. ఓన్లీ డగ్స్ ఆర్ లైన్స్ కెన్ బి రిటన్ యాజ్ ఆల్ లైన్స్ ఆర్ డగ్స్. ఈ విధంగా రాసుకున్నాం. నో డక్ ఈజ్ హార్స్. No duck is horse. All horses are fruits. Okay, now all horses are fruits. First one, some fruits are line. Some fruits are line. There is no direct relation between fruits and line. So first the answer wrong bit goes. Second one, some fruits are horses. The entire fruits lo some part is occupied by horse, so we can say that some fruits are horses. Some horses are not duck. Some horses are not duck. See here, the entire horse cannot go into duck. When the entire horse cannot go into duck, some part of horse also cannot go into duck. So 2 and 3 follows. Option D will be the answer for this. Next one. Only a few mountains are rivers.
Only a few mountains are rivers. Next one, some rivers are roads. Some rivers are roads. Only a few roads are windows. Only a few. Some and some not. First one, some windows are mountains. Observe here, windows are here and mountains are there. There is no direct relation between windows and mountains. When there is no direct relation, we can't get any definite answer. Next one, some mountains are roads. Mountains are here and roads are here. There is no direct relation. And next one, some rivers are not window. Some rivers are not window. Rivers is here and window is here. So there is no direct relation for this. Some windows are mountains. There is no direct relation. And next one, some mountains are roads. There is also, see what they have again, right? Only a few mountains are rivers, or some rivers are roads. Only a few roads are windows. First one, some windows are mountains. Windows ఆ చివరన ఉన్నాయి, మౌంటైన్స్ ఈ చివరన ఉంది. ఎటువంటి సంబంధం లేదు. సమ్ మౌంటైన్స్ ఆర్ రోడ్స్. మౌంటైన్స్ ఇక్కడ, రోడ్స్ ఇక్కడ ఉన్నాయి, అది కూడా సంబంధం లేదు. నెక్స్ట్ వన్, సమ్ రివర్స్ ఆర్ నాట్ విండో. రివర్స్లో కొంత భాగం విండో కాదని చెప్తున్నారు. అసలు రివర్స్కి విండోస్కి సంబంధమే లేదు కదా. ఇప్పుడు జాగ్రత్త చూడండి ఒకసారి, ఇవేవి కావట్లా. అది ఎక్కడ ఇచ్చారు మనకి? ఆప్షన్ ఈలో ఇచ్చారు చూడండి. నన్ ఫాలోస్. ఆప్షన్ ఈ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీస్ ఆల్ ఆర్ ఫ్రమ్ సిలోయిజం. సో 4 క్వశ్చన్స్కి 4 out of 4 ప్రాక్టీస్ చేశారు. 4 కరెక్ట్ అవ్వాలి. మన టార్గెట్ ఏంటంటే ఇక్కడ మనకు కాన్సెప్ట్ తెలుసు, కాన్సెప్ట్ని స్పీడ్ పెంచుకోవాలి, స్పీడ్తో పాటు యాక్యురేట్గా చేయడం కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇదే మనం ప్రాక్టీస్ చేస్తాం, రైట్? సో ఆల్మోస్ట్ ఇప్పుడు 9th పేపర్ చేసుకుంటున్నాము అంటే 270 క్వశ్చన్స్ ఇప్పుడు కంప్లీట్ చేస్తాం రీజనింగ్లో. ఈ 270 క్వశ్చన్స్ని కానీ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామినేషన్. సో నెక్స్ట్ సిలోగిజం తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్. సి ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ కంపారిజన్స్. సో కంపారిజన్స్ అనే టాపిక్ నుంచి ఇచ్చున్నారు చూడమ్మా. 8 trains T1, T2, T3, T4, 5, 6, 7, 8 ranked according to their speeds. The speed of T1 is 120 kilometers. So T1 యొక్క స్పీడ్ 120 kilometers. అది ఎక్కడ ఉండాలో మనకు తెలియదు, స్పీడ్ ఇచ్చారు. The speed of T6 is 80 kilometers. Speed of T6 is 80 kilometers. And next one, the speed of T3 is the average of T1 and T6. Average of T1, T6 అని అంటే 120 plus 80 by 2 చేసుకోవాలి. అంటే 200 by 2 అంటే 100. 100 అనేది ఎవరి స్పీడ్ అంట? T3 యొక్క స్పీడ్ అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో ద స్పీడ్ ఆఫ్ T5 అండ్ T7 ఈస్ మోర్ దెన్ ద స్పీడ్ ఆఫ్ T3. ఇలా రావాలి. T3 కంటే పైన T5, T7 రావాలి. నెక్స్ట్ వన్, ఓన్లీ ద స్పీడ్ ఆఫ్ T4 ఈజ్ లెస్ దెన్ T2. ఇక్కడ మనకు క్లూ దొరికిందమ్మా. So what about this condition? Only the speed of T4 is less than T2. ఓకే నా, స్పీడ్ ఆఫ్ T4 మాత్రమే T2 కంటే తక్కువ, మిగతాన్ని ఎక్కువ. అర్థమవుతుందా? ఓన్లీ ద స్పీడ్ ఆఫ్ T4 is less than T2. ఓకే, T4 మాత్రమే T2 కంటే తక్కువ. T4 మాత్రమే T2 కంటే తక్కువ, మిగతావన్నీ ఎక్కువ అని దాని మీనింగ్ అనమాట. తర్వాత అట్లీస్ట్ 3 trains have more speed than T8. T8 కంటే కనీసం 3 అయినా సరే పైన ఉండాలని చెప్తున్నారు అనమాట. T8 కంటే కనీసం 3 అయినా పైన ఉండాలి. అట్లీస్ట్ 3 trains have more speed than T8. అట్లీస్ట్ 3 trains అని ఉండాలి. అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3 ఉండొచ్చు అనమాట. T8 కంటే పైన గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఉండొచ్చు. తర్వాత ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ T8 ఈజ్ నేదర్ ద 4th హైయెస్ట్. 1, 2, 3, 4. ఇక్కడ T8 రాకూడదు, ఇది ఒక కండిషను. ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఈస్ నేదర్ ద 4th హైయెస్ట్ నాట్ ద 3rd లోయెస్ట్. 1, 2, 3. ఇక్కడ T8 కాదు, ఈ రెండు కాదు. ఈ రెండు కాదని అంటే అప్పుడు T8 ఎక్కడ రాసుకోవచ్చు? నేను T8 ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, ఈ రెండు T8 రాకూడదు. ఇక్కడ T8 పెట్టుకుంటే పైన ఇద్దరే ఉంటారు, కనీసం ఏమన్నారు? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3 అన్నారు. ఇక్కడ పెట్టడానికి స్కోప్ లేదు, ఇక్కడ సో ఇక్కడ పెట్టుకుందాం T8ని. సో T8 కానీ ఇక్కడ పెట్టుకుంటే ఆబ్వియస్గా T8 పైన 4 members ఉండొచ్చు, అట్లీస్ట్ 3 members ఉండాలని చెప్పారు కాబట్టి. నెక్స్ట్, నేదర్ ద స్పీడ్ ఆఫ్ T7 నాట్ T5 ఈజ్ ద 2nd హైయెస్ట్. ఇక్కడ T7 కానీ T5 కానీ రాకూడదని చెప్పారనమాట ఈ రెండు చోట్ల. ఇది మనకి ఇచ్చిన క్లూజ్ అమ్మ. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం మిగతా అరేంజ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో వీళ్ళు ఏం చెప్పారు? T3 కంటే పైన T5, T7 రావాలి. ఇక మనకి ఇచ్చిన క్లూస్ ప్రకారం అయితే T1 పక్కగా ఎంత వస్తుంది? 120 వస్తుంది. T3 100 వచ్చింది. T3 100 వచ్చిందంటే 120 తర్వాత, అంటే T1 తర్వాత T3 రావాలి, T3 తర్వాత T6 రావాలి. చూడండి,
T1 తర్వాత T3 100, T3 తర్వాత T6 కదా, ఆ విధంగా రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ T3 పైనే వాళ్ళు చెప్పింది ఏంటి, T3 పైనే ఇది రావాలని చెప్పారు. సపోజ్ ఇక్కడ ట్రైల్ వేద్దాం. ఇక్కడ నేను T3 తీసుకున్నాను అనుకోమ్మా, ఇక్కడ కానీ T3 తీసుకుంటే T3 పైన T5 T7 రావాలని చెప్పారు. అప్పుడు T5 T7 ఇక్కడ ఎక్కడన్నా రాసుకోవడానికి ఛాన్స్ ఉంది. సపోజ్ ఇక్కడ T5 పెట్టుకోవచ్చు, ఇక్కడ T7 పెట్టుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ ఉంది. తర్వాత ఏమి ఇచ్చారు, T1 తర్వాత T3 రావాలి, T3 తర్వాత T6 రావాలి. T3 తర్వాత T6 రాయడానికి ప్లేస్ ఉందా నాకు, లేదు. అంటే ఖచ్చితంగా ఇది ఆప్షన్ కాదు. అప్పుడు కొంచెం T3ని ఇక్కడ రాస్తున్నా, ట్రైల్ వేస్తున్నాం. ఇక్కడ T3ని రాసుకొని చూస్తా. ఇక్కడ T3 రాసుకుంటే T3 పైన ఎవరు రావాలి, T7 T5 రావాలి. అప్పుడు రెండు ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ T7 పెట్టుకుని ఇక్కడ T5 పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ T7 రాయకూడదు అన్నారు. సో పైన పెట్టుకుందాం. ఇక్కడ T7 వచ్చింది, లేదా ఇక్కడ T5, లేదా ఇక్కడ T5 T7 ఇలా రాసుకున్నాం. ఇప్పుడు చూడండి, T1 తర్వాత T6 రావాలి, T6 తర్వాత T3, ఇదే కదా రాసుకున్నాం మన ఆర్డరు. సో ఫస్ట్ అప్పుడు T1 ఇక్కడ పెట్టుకో. T1 ఆల్మోస్ట్ ఎంత అని చెప్పారు మనకి, 120 అని చెప్పారు. నెక్స్ట్ T3 రావాలి, ఎందుకంటే T3 100 కాబట్టి. నెక్స్ట్ T6 వస్తుంది, అది 80 కాబట్టి. అంటే వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ బట్టి మనం ఆర్డర్ పెట్టచ్చు అనమాట. అయితే ఇందులో మనల్ని అడిగింది ఏంటి చూద్దాం. ఇంకా neither the speed of T7 nor T5 is the second highest అని ఇచ్చారు. మరి T7 T5లో ఫస్ట్ ఎవరు ఉండాలి, ఎక్కడైనా క్లూస్ ఇచ్చారంటే ఎక్కడ ఇవ్వాలి మనకి, T3 పైన ఇద్దరు ఉండాలి అంతే. చూద్దాం ఒకసారి క్వశ్చన్స్. సో క్వశ్చన్స్ ఎలా ఇచ్చారు చూద్దామా. ఫస్ట్ వన్, వాట్ క్యాన్ బి ద పాసిబుల్ స్పీడ్ ఆఫ్ T7 ఇఫ్ ద సమ్ ఆఫ్ స్పీడ్ T5 అండ్ T1 ఈజ్ 245 అంట. T7 యొక్క స్కోర్ ఎంత అవుతుంది, ఇప్పుడు ద సమ్ ఆఫ్ T5 అండ్ T1 ఈజ్ 245. సో T5 ప్లస్ T1 ఈ రెండు కలిపితే 245 రావాలంట. T1 ఎంత ఉంది, ఆల్రెడీ 120 ఉంది. 120కి ఎంత కలిపితే 245 అవుతుందమ్మా, 125 కలిపితే అవుతుంది. వాట్ కెన్ బి ద పాసిబుల్ స్పీడ్ ఆఫ్ T7 విత్ ద సమ్ ఆఫ్ స్పీడ్ T5 అండ్ T1 ఈజ్ 245 అని ఇచ్చారు. T5 T1 కలిపితే 245 అవుతుందంట. T5 T1 కలిపితే 245 అంటే ఇప్పుడు T1 అనేది 120 అని తెలుసు, ఇది 125 అంటే దాని పైన ఉన్నది కదా కావాలి. అంటే ఇది ఖచ్చితంగా ఏమవుతుంది, వాడు చెప్పిన దాని ప్రకారం అయితే ఇది T5 అనుకోవాలి, దీన్ని T7 అనుకోవాలి వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అయితే. ఎందుకంటే దీనికంటే ఎక్కువ కదా, T1 T20 కలిపితే 245 వస్తుందంటే T1 120, ఇది 125 ఇప్పుడు పైన ఉండాలన్నమాట. కాబట్టి T5 అనేది పైన వస్తున్న విషయం అయితే అర్థమైంది ఈ క్వశ్చన్ ప్రకారం అయితే. అలా అయితే వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ T7 అని ఇచ్చారు. ఒకవేళ ఇది 125 అనుకుంటే T5 125, T1 120, T7 ఎంత అవుద్ది, 120కి 100కి మధ్యలో ఉన్న ఆన్సర్ అవుతుంది. సో 120కి 100కి మధ్యలో ఇచ్చిన నెంబర్ ఎంత, ఆప్షన్ ఈ ఇచ్చారు, 118. నెక్స్ట్, హౌ మెనీ ట్రైన్స్ హ్యావ్ లెస్ స్పీడ్ దెన్ T3 అని ఇచ్చారు. T3 కంటే తక్కువ స్పీడ్ ఎన్ని కార్స్ ఉన్నాయంటే 4 ఉన్నాయి. సో ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కంపారిజన్లో ఎప్పుడు మనకి మినిమం 2 మార్క్స్, మ్యాక్సిమం 3 మార్క్స్ వరకు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ కోడింగ్ డీకోడింగ్. మనకి రెగ్యులర్గా ఎగ్జామ్స్లో అడిగే మోడల్, SPA లాంటి ఎగ్జామ్స్ కానీ IBPS క్లర్క్ లాంటి ఎగ్జామ్స్లో ఎక్కువగా అడిగే మోడల్ సార్ ఇది, రెగ్యులర్గా అడిగేదే. చూద్దాం ఒకసారి. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద వర్డ్ పవర్. సో పవర్ అనే దానికి కోడ్ ఎక్కడ ఉందని అడిగారు. సో పవర్ ఈస్ హియర్, రైట్. సో ఇందులో ఇక్కడ మాత్రమే ఉన్నది ఏంటి చూద్దాం. YF పైన రిపీట్ అయిపోయింది, AO పైన రిపీట్ అయిపోయింది, RH పైన రిపీట్ అయిపోయింది, CV ఎక్కడ రిపీట్ కాల. సో ఆప్షన్ C పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఒక క్లారిటీ వచ్చింది, పవర్ అంటే CV అన్న విషయం తెలిసిందనమాట. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద ఫ్రేజ్ ఫర్ ద కోడ్ ఈజ్ AO ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్. ఈజ్కి AOకి కోడ్ లాంగ్వేజ్ ఏమవుద్దని అడిగారు అనమాట. చూద్దాం. ఇక్కడ AO కనిపిస్తుంది మనకి, ఇక్కడ AO కనిపిస్తుంది, రైట్. ఈ రెంట్లో కామన్గా ఉన్నది ఏంటి, వెయిట్ లేదు, అన్లెస్ లేదు, గివ్ అనేది ఉంది, రీజన్ లేదు. సో గివ్ అనే పదం అయితే పక్కగా కనిపిస్తుంది మనకి. అదేవిధంగా ఈజ్ అని అడిగారు, అసలు ఈజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకు, మళ్ళీ ఈజ్ ఇక్కడ మాత్రమే ఉంది. ఫస్ట్ గివ్ అనేది అయితే ఆన్సర్ రావాలి. ఆప్షన్ A కాదు, ఆప్షన్ E కాదు, ఆప్షన్ C కాదు.
ఈ రెంట్లో ఆన్సర్ ఉంది. నెవర్ గివ్, వెయిట్ గివ్ అని ఇచ్చారనమాట. నాకు ఈజ్ కావాలి, ఆన్సర్ ఈజ్ కావాలి అని అంటే ఈజ్ అనేది ఫస్ట్ దాంట్లో లేదు, రెండో దాంట్లో ఉంది, మూడో దాంట్లో లేదు, నాలుగో దాంట్లో లేదు. అంటే ఆన్సర్ నాకు ఇక్కడ మాత్రమే ఉంది, అంటే ఆన్సర్ కూడా ఇక్కడ మాత్రమే ఉండాలి. చూడండి, వెయిట్ కింద రిపీట్ అయిపోయింది. వెయిట్ కింద రిపీట్ అయిపోయింది కాబట్టి వెయిట్ ఆన్సర్ అవ్వదు కదమ్మా. అప్పుడు ఆన్సర్ ఏం పెట్టుకోవచ్చు? వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇందులో మనకి ద కోడ్ ఫర్ ద ఫ్రేజ్ అన్లెస్ హీల్ ఈస్ కోడెడ్ యాజ్ RUEZ. అన్లెస్ 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 అనేది ఇక్కడ కనిపించింది, ఇక్కడ లేదు. అలాగే అన్లెస్ అనే దాన్ని ఏమని రాశారంట? RUEZగా రాశారంట. సో RU రాశారంటే ఖచ్చితంగా అన్లెస్ అంటే మీనింగ్ ఏంటి? RU అనమాట. నెక్స్ట్ EZ అంటే ఏంటి? హీల్ అవుతుంది. అప్పుడు EZ అంటే హీల్ కన్ఫర్మ్ చేసుకున్నాం. అలా అయితే దెన్ వాట్ మే బి ద ప్రేస్ ఫర్ ద కోడ్ DUYFEZ అని ఇచ్చారనమాట. DUYFEJకి ఆన్సర్ ఏమవుతుంది అని అడిగారు. ఓకేనా? సో హీల్ అనే వర్డ్ మనకి ఎక్కడ ఇచ్చారు? ఇక్కడ ఫస్ట్ దాంట్లో హీల్ లేదు, రెండో దాంట్లో లేదు, మూడో దాంట్లో లేదు, నాలుగో దాంట్లో లేదు. అంటే దీని ద్వారా ఏం కన్ఫర్మ్ అయింది మనకి? RU అనేది ఖచ్చితంగా అన్లెస్కి వెళ్ళిపోతుందనే విషయం అయితే అర్థమైంది అనమాట. నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటి? DU కావాలి. సో DU చూడండి, ఫస్ట్ దాంట్లో DU లేదు, రెండో దాంట్లో లేదు, లాస్ట్ దాంట్లో లేదు. సో DU ఇక్కడ ఉంది, ఇక్కడ మాత్రమే DU ఉందంటే ఇక్కడ మాత్రమే ఉన్న ఆన్సర్ ఏంటి? చూడండి, వెయిట్. అది ఆన్సర్ అవ్వదు, DU అక్కడ మాత్రమే ఉంది కాబట్టి. గివ్ ఫస్ట్ దాంట్లో లేదు, రెండో దాంట్లో రిపీట్ అయిపోయింది. రీజన్ ఇక్కడ ఎక్కడా లేదు. అంటే అప్పుడు DU అంటే ఏం రాయొచ్చు మనం ఆన్సరు? వెయిట్ రాయలేము. అన్లెస్ అంటే RU అయిపోయింది కాబట్టి అప్పుడు ఆబ్వియస్గా రీజన్ అనేది దీనికి రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో రీజన్ అనేది ఆన్సర్ రావాలి. దేనికి? DUకి రీజన్ అనేది ఖచ్చితంగా కనిపించాలన్నమాట. ఓకేనా? రీజన్ కనిపించాలి. సో రీజన్ ఉన్నవి ఏంటి? ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ ఈ కాదు, అదేవిధంగా ఆప్షన్ ఈ రెండింటి ఎదురు ఉండొచ్చు. తర్వాత చూద్దాం. YF అంటే ఫస్ట్ దాంట్లో లేదు, YF రెండో దాంట్లో ఉంది, YF ఇక్కడ లేదు, YF ఇక్కడ ఉంది. రైట్? చూడండి, YF ఇక్కడ ఉంది, YF ఇక్కడ కూడా ఉంది. ఈ రెంట్లో మాత్రమే YF ఉంది. సో టైం, విల్, ఇక్కడ విల్ రిపీట్ అయింది, నెవర్, వెయిట్. అంటే ఖచ్చితంగా రీజన్ ఒకటి, విల్ ఒకటి, ఈ రెండైతే పక్కాగా వస్తాయి. రీజన్ ఒకటి రావాలి, విల్ రావాలి. చూడండి, రీజన్ విల్ కల్పించింది ఎక్కడ ఇచ్చారు? ఇక్కడ ఇవ్వాల, ఇక్కడ ఇవ్వాల, ఇక్కడ ఇవ్వాల, ఇక్కడ ఇవ్వాల. సో ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద ఫ్రేజ్ థింగ్స్ వెయిట్ అని ఇచ్చారు. సో థింగ్స్ వెయిట్ అనే దానికి ఆన్సర్ ఏం పెట్టచ్చు అని అడిగారు అనమాట. చూడండి, ఫస్ట్ థింగ్స్ అనేది ఇక్కడ ఉందమ్మా, రెండో దాంట్లో థింగ్స్ లేదు, మూడో దాంట్లో థింగ్స్ లేదు, నాలుగో దాంట్లో థింగ్స్ అని ఉంది. ఈ రెంట్లో కామన్గా ఉన్నది ఏంటి? QL ఇక్కడ రిపీట్ కాల, WK ఇక్కడ రిపీట్ కాల, EZ రిపీట్ కాల, RH అనేది రిపీట్ అయింది. అప్పుడు ఆన్సర్ ఏం పెట్టుకోవచ్చు? ఖచ్చితంగా మనం RH ఉన్నది కాంబినేషన్ పెట్టుకోవాలి. కాంబినేషన్లో RH ఉన్నది. ఈ రెండింటికి ఇంకేం కామన్? మీరే QL రిపీట్ కాల, WK రిపీట్ కాల, EJ రిపీట్ కాల, RH మాత్రమే రిపీట్ అయింది. సో థింగ్స్ ఉన్నది ఖచ్చితంగా ఆన్సర్గా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓకేనా? థింగ్స్ అంటే RH ఉన్నది ఆన్సర్గా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఇక్కడ RH లేదు, ఇక్కడ RH లేదు. డైరెక్ట్గా ఏం పెట్టుకోవచ్చు? TGRH అని ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ పజిల్. 6 girls from different cities అని ఇచ్చారు. So what we need to arrange here is, we need to arrange the order of designations and the cities. So SM, FM, SP, BDO, BM and assistant. Such that SM will be the senior most while the rank of assistant will be the junior most in the hierarchy. Only one girl is ranked at each designation. So we need to arrange all the 6 girls according to this information. First one, the girl who belongs to Agra is senior to BDO. BDO కంటే ఆగ్రా పైన రావాలి. ఆగ్రా వెళ్ళే పర్సన్ BDO కంటే టాప్లో ఉండాలి. The one who belongs to Delhi is ranked either SP or SM. So the person belongs to Delhi is ranked either SP or SM. SP గానీ SM గానీ అవ్వాలి. అంటే ఇక్కడ ఢిల్లీ పెట్టుకోవాలి, or else I need to go with Delhi for this. And what is the other statement they have given? 3 girls are ranked between the girls who belongs to Pune and Delhi.
సో పూణేకి ఢిల్లీకి మధ్య 3 మెంబర్స్ ఉండాలి అంటే 1 2 3 వదిలేసి కింద రాయడానికి ప్లేస్ లేదు, 1 2 3 పై వదిలేసి రాయడానికి ఛాన్స్ లేదు. అంటే ఖచ్చితంగా ఇక్కడైతే ఢిల్లీ రాదనమాట. ఇది కన్ఫర్మ్, ఇక్కడైతే ఢిల్లీ రాదు. సో ఇది కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఢిల్లీ అని. అప్పుడు ఢిల్లీకి పూణేకి మధ్యలో 3 మెంబర్స్ రావాలని ఉంది. 3 గర్ల్స్ ఆర్ ర్యాంక్డ్ బిట్వీన్ ద గర్ల్స్ ఫ్రమ్ బిలాంగ్స్ టు పూణే అండ్ ఢిల్లీ. సో పూణేకి ఢిల్లీకి మధ్యలో 3 మెంబర్స్ ఉండాలి. ఇది అయిపోయింది. ద గర్ల్ హూ బిలాంగ్స్ టు జైపూర్ ఈజ్ ఇమీడియట్ సీనియర్ టు ద వన్ హూ బిలాంగ్స్ టు కోటా. కోటా, ద వన్ హూ బిలాంగ్స్ టు జైపూర్ ఈజ్ ఇమీడియట్ సీనియర్. సో ఇలా రావాలి. కోటాకి ఇమ్మీడియట్గా పైన జైపూర్ రావాలి. ఇప్పుడు కోటా ఇక్కడ పెట్టుకుంటే జైపూర్ రాయాలని, కోటా పెట్టుకుని జైపూర్ రాయొచ్చు, కోటా పెట్టుకుని జైపూర్ రాయొచ్చు. అయితే బీడీఓ పైన ఆగ్రా ఉండాలి. సో బీడీఓ పైన ఆగ్రా ఉండాలి. ఇక్కడ నేను ఆగ్రా రాసుకున్నాను అనుకున్నాను. అప్పుడు కోటా అండ్ జైపూర్ పక్కపక్కనే రాయడానికి ఐఎమ్ నాట్ హ్యావింగ్ ద స్పేస్ హియర్, హియర్ ఆల్సో దేర్ ఇస్ నో స్పేస్. సో దట్ మీన్స్ ఐ కెనాట్ రైట్ ఆగ్రా at this position. I can write Agra for FM. If I write Agra here, then the Kota will be immediately below Jaipur. And the other city person left here is Mumbai. I can write Mumbai at this position. That's it. So this is the arrangement given. So first one చూద్దాం. Counter questions. Who among the following belongs to Jaipur? So Jaipur ఎవరికి సంబంధించింది అంటే SP. So we can go with option E for this. Next one. Four of the following 5 are alike in a certain way and thus form a group. Which of the following does not belongs to the group అని అడిగారు. ఫస్ట్ వన్ SM ఢిల్లీ. SM ఢిల్లీ, SM ఢిల్లీనే ఉంది, ఇబ్బంది ఏం లేదు. తర్వాత BDO ఆగ్రా. సో దట్ ఈస్ నాట్ ద ఆన్సర్. అండ్ BM పూణే, BM పూణే ఈజ్ ఆల్సో కరెక్ట్. అసిస్టెంట్ ముంబై ఈజ్ ఆల్సో కరెక్ట్. సో విచ్ వన్ ఈస్ డస్ నాట్ బిలాంగ్స్ టు దిస్ గ్రూప్? BDO ఆగ్రా. సో BDO ఈజ్ కోటా, నాట్ ఆగ్రా. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఇస్ కరెక్ట్ యాజ్ పర్ ద డిజిగ్నేషన్స్? యాజ్ పర్ ద డిజిగ్నేషన్ ఏది కరెక్ట్ అని అడిగారు. సో ఢిల్లీ తర్వాత ఆగ్రా, ఆగ్రా తర్వాత ముంబై, ముంబై తర్వాత పూణే కాదు, ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఆగ్రా తర్వాత జైపూర్, జైపూర్ తర్వాత ఢిల్లీ అంట. సో దిస్ ఇస్ ఆల్సో నాట్ ద ఆన్సర్. ఆప్షన్ సి చూద్దాం. ఢిల్లీ తర్వాత కోటా, కోటా తర్వాత పూణే, పూణే తర్వాత ముంబై. ఆర్డర్ సరిపోయింది. సో కాబట్టి ఆప్షన్ సి అనేది ఆన్సర్గా పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. The girl who is BDO belongs to, BDO belongs to Kota. So కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్. If SM is related to Jaipur, let's check. If SM is related to Jaipur and SP is related to Pune, SP is related to Pune, then BDO is related to, right? BDO is related to. So BDO ఏమవుతారు సార్? ముంబై అవుతారు. BDO is related to ముంబై. సో ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ డైరెక్షన్స్. సో ఇలాంటి కోడింగ్ డైరెక్షన్స్ ఎప్పుడు ఇచ్చినా మనం ఏం చేయమని చెప్పాం సార్? ఫస్ట్ వీ నీడ్ టు రిప్రజెంట్ ద డైరెక్షన్. సో డైరెక్షన్ ఇక్కడ రాసి పెట్టుకుంటున్నా, ఓకేనా? సో వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ఆన్సర్ చేసుకుంటూ వెళ్దాం. మీరు ఏమి ఇచ్చారు? ఫస్ట్ పర్సంటేజ్ అంటే ఏం చేయాలి? వెస్ట్ వైపు రాసుకోవాలి. పర్సంటేజ్ వెస్ట్ ఎంత? 16 మీటర్స్. అదేవిధంగా @ మీన్స్ సౌత్ ఎంత? 5 మీటర్స్. నెక్స్ట్ యాంపర్సెంట్ మీన్స్ ఈస్ట్, యాంపర్సెంట్ మీన్స్ ఈస్ట్, దట్ ఈస్ 10 మీటర్స్. హ్యాష్ మీన్స్ నార్త్, దట్ ఈస్ 11 మీటర్స్. సో ఈ డైరెక్షన్స్ యూస్ చేసి మనం ఇక్కడ ఉన్న దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఫస్ట్ యూ పర్సంటేజ్ ఎన్ అని అడిగారు. వాట్ ఈజ్ యూ పర్సంటేజ్ ఎన్? యూ ఈజ్ 16 మీటర్స్ వెస్ట్ ఆఫ్ ఎన్. యూ ఈజ్ 16 మీటర్స్ వెస్ట్ ఆఫ్ ఎన్. సో ఇక్కడ 16 రాసుకుంటాం. నెక్స్ట్ వన్ ఎన్ హ్యాష్ ఎం. హ్యాష్ మీన్స్ నార్త్, ఎన్ ఈజ్ నార్త్ ఆఫ్ ఎం, దట్ ఈస్ 11 meters. N is 11 meters north of M. Next one, M ampersand V. M ampersand V means M is east of V. M is east of V, that is 10 meters. M is east of V, that is 10 meters. V at the rate R means V is south of R. V is south of R, how much? 5 meters. See, V is south of R, that is 5 meters. R hash E, R is north of E, 11 meters. So R 11 meters and already this is 5, the remaining 6. R is north of E, 11 meters. Q percentage E.
Q percentage means Q is west of E 16 meters. Q percentage E 16 meters ante this is 10 and this is 6. Q will be at this position. Q percentage E means Q is west of E. Q percentage E means Q is west of E. So we have written like this. This is 16, already 10 is over, no 6 and the remaining 10. Q is 16 meters west of E. And next one, last one, Q hash T they have given. Q hash T means Q is north of T, that is 11 meters. Q is north of T, that is 11 meters. So this is the final structure. Now the question is, what is the direction of point N with respect to point Q? What is the direction of N with respect to point Q? From point Q, N is there in northeast direction, so we can go with option C for this. Next, what is the total distance between U and R? U and R major total distance are here. They are not asking the shortest distance, they are asking for total distance. So 16, 11, 10, 5. 16 plus 11. ఇలా వచ్చాక 16 తర్వాత 11 రావాలి, 11 నుంచి వీక్ రావాలి, ఇలా రావాలి. సో 16 plus 11, 16, 11, 10. 10 and 5. So this is 27, 37 plus 5, 42. So option D will be the answer for this. Next, what is the direction of point T with respect to V? Point T with respect to V. So this is the direction they are asking for. So this is southwest direction. Southwest, option B is the answer. Next, who among the following points are collinear? U and M, they are not collinear. Q and V, so ఇవి కూడా క్రాస్గా ఉన్నాయి. V and E, ఇవి కోలీనియర్గా ఉన్నాయి. M and R క్రాస్గా ఉన్నాయి. T and R క్రాస్గా ఉన్నాయి. సో కాబట్టి V and E అనేవి ఒకే లైన్లో ఉన్నాయి కాబట్టి ఆప్షన్ C పెట్టుకుంటే that is the correct answer. That's it. So next one చూద్దాం. So how many pairs of letters are there? How many pairs of such letters are there in the word dispute which have as many letters between them in the alphabet when counted from both forward and backward? So 4, 9, 19, 16, 21, 25. Which have as many letters between them in the alphabet when counted from both forward and direction. So 4 tarvata 5, 6, 7, 8, 9, 10, 9, 10, 11, 12, 13, 14, 19, 20, 21. This is a pair. 21, 22, 16, 17, 18, 19, 21, 22, 20. Reverse వస్తే 5, 6, 7, 8, 9, 10, 11, 20 తర్వాత 21. ఇక పెద్ద నెంబర్స్ లేవు. 21 తర్వాత లేవు. 16, 17, 18, 19 తర్వాత 9 తర్వాత. So how many are there? So total 2 pairs will be there for the word dispute. Next with them. If in the number 1947 6327 4896 ఇలా ఇచ్చారు. ఇలా ఇచ్చి ఇందులో మనం అడుగుతుంది ఏంటి? 2 is added to the odd digits. If in the number 2 is added to the digits which are less than 5, so less than 5 ఉంటే 2 యాడ్ చేయమంటున్నారు. 2 is subtracted from the digits which are more than 5. More than 5 ఉంటే 2 మైనస్ చేసుకోమని చెప్తున్నారు. Then how many numbers are repeated only twice? 2 సార్లు మాత్రమే రిపీట్ అయింది ఏంటో కావాలి నాకు. ఓన్లీ సో ట్వైస్ మాత్రమే రిపీట్ అయింది ఏంటో కావాలి నాకు. చూడండి ఒకసారి. సో 5 కంటే తక్కువ ఉన్నవి +2 చేయమన్నారు. అంటే దిస్ విల్ బికమ్స్ 3 +2 కదా, 6 5 4 4 + 2 6. దట్స్ ఇట్. మిగతా ఏం చేయాలి? -2 చేయాలి. 7 5 4 5 6 7 4. సో 2 సార్లు మాత్రమే రిపీట్ అయినవి ఎన్ని ఉన్నాయి? 3 ఒకసారి కూడా రిపీట్ కాల. 7 2 టైమ్స్ రిపీట్ అయింది. 6 3 టైమ్స్ రిపీట్ అయింది, మనకు అవసరం లేదు. 5 3 టైమ్స్ రిపీట్ అయిపోయింది. 4 3 టైమ్స్ రిపీట్ అయిపోయింది. కాబట్టి 7 అనేది మాత్రమే 2 టైమ్స్ రిపీట్ అయింది. సో కాబట్టి 1 మాత్రమే ఉంది. ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సో one more seating arrangement question. I'm going to solve this.
సో క్వశ్చన్ కనిపించగానే ఒక్కసారి క్వశ్చన్ వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేయండి ఆన్సర్. ట్రై చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ వినండి ఒకవేళ రాకపోతే. సో 10 persons are ABCDFGHIJ are sitting on a pentagon table facing the center but necessarily same order. 5 persons sits in the middle of the center. So the advantage ఏంటంటే all the members are facing inside అని ఇచ్చారనమాట. ఫస్ట్ F sits third to the left of G ఇలా స్టార్ట్ అయింది. అబ్జర్వ్ పెంటగాన్ షేప్ అంటే ఇలా వస్తుందమ్మా. ఇది పెంటగాన్ షేప్. వీళ్ళు ఏం చెప్తున్నారు, కార్నర్స్లో ఒకరు సైడ్స్లో ఒకరు ఈ విధంగా కూర్చున్నారు. ఆల్ ద మెంబర్స్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ ఓన్లీ. రైట్, అందరూ కూడా ఇన్సైడే ఉన్నారని చెప్పారనమాట. నెక్స్ట్ వన్ క్వశ్చన్ ఎక్కడ, F sits third to the left of G. One person sits between F and D who sits at the corner of the table. F sits third to the left of G. చూడండి, F sits third to the left of G. One person sits between F and D. One person sits between F and D. D who sits at the corner of the table. D కార్నర్లో ఉండాలి, ఇది కన్ఫర్మ్ చేశారు. డీకి ఎఫ్కి మధ్య 1 గ్యాప్ ఉండాలి. సో డీకి ఎఫ్కి మధ్య 1 గ్యాప్ పెట్టుకున్నా. ఇప్పుడు నాకు డౌట్ ఏం రావాలి, డీకి ఎఫ్కి మధ్య 1 గ్యాప్ అంటే ఐ కెన్ రైట్ ఎఫ్ అట్ దిస్ పొజిషన్ ఆల్సో. ఇటే కూడా రాసుకోవచ్చు. తర్వాత ఏమి ఇచ్చారు, జీకి థర్డ్ లెఫ్ట్లో ఎఫ్ రావాలని చెప్పారు. జీకి థర్డ్ లెఫ్ట్లో ఎఫ్ రావాలి. ఇప్పుడు జీ ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, 1 2 3 ఎఫ్ వస్తుంది. ఇలా రాయొచ్చు, లేదా ఐ విల్ గో విత్ వన్ మోర్ పాసిబిలిటీ ఫర్ దిస్. రైట్, 1 2 3 4 5 6 7 8 9 10 సరిపోయినాయి కదా. సో డి ఇక్కడ కార్నర్లో తీసుకున్నాం. వాళ్ళు చెప్పింది ఏంటి, డి అనేది ఖచ్చితంగా కార్నర్లోకి రావాలి. డి హూ సిట్స్ వన్ ఆఫ్ ద కార్నర్ ఆఫ్ ద టేబుల్. సో కాబట్టి డి ఇక్కడ పెట్టుకున్నా. ఇంకో కేసులో ఎఫ్ని 1 గ్యాప్ పెట్టుకొని ఇటువైపు రాసుకుంటా. తర్వాత ఏం చెప్పారు, జీకి థర్డ్ లెఫ్ట్లో ఎఫ్ రావాలని చెప్పారు. జీకి థర్డ్ లెఫ్ట్లో ఎఫ్ రావాలని అంటే జీని ఇక్కడ తీసుకుంటా. జీ అనేదాన్ని ఇక్కడ తీసుకున్నా. నెక్స్ట్ ఐ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ డి. 1 2 3 ఐ ఇక్కడ తీసుకున్నా. 1 2 3 ఐ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ డి. ఈ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి. సి హూ నెయిదర్ సిట్స్ అడ్జసెంట్ టు డి ఆర్ ఎఫ్. సి ఇక్కడ రాకూడదు, సి ఇక్కడ రాకూడదు. అలాగే డి దగ్గర కానీ ఎఫ్ దగ్గర కానీ సి రాకూడదని ఇచ్చారు. ఈ 2 చోట్ల సి రాసుకోలేదు. సో డి దగ్గర కానీ ఎఫ్ దగ్గర కానీ సి రాకూడదంట. తర్వాత ఇంకోటి ఏమి ఇచ్చారు, ఈ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి అని కూడా ఇచ్చారు. ఈ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి. సికి ఇమీడియట్ లెఫ్ట్లో ఈ రాసుకోవాలి. సికి ఇమీడియట్ లెఫ్ట్లో ఈ రాసుకోవాలి అని అంటే మనకి పాసిబిలిటీస్ ఏమున్నాయి చూద్దాం. నేను ఇక్కడ సి రాయలేను కదా, నో ఛాన్స్. ఇక్కడ సి రాయలేను, ఇక్కడ సి రాయలేను. ఇక్కడ సి పెట్టుకుని ఇమీడియట్ లెఫ్ట్లో ఈ రాయొచ్చు, సి పెట్టుకుని ఇమీడియట్ లెఫ్ట్లో ఈ రాయొచ్చు. ఇక్కడ కూడా అంతే, సికి ఇమీడియట్ లెఫ్ట్లో ఈ, సికి ఇమీడియట్ లెఫ్ట్లో ఈ. చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి, పక్కన రాసి పెట్టుకుందాం. నెక్స్ట్ ఈ అండ్ జీ ఆర్ నాట్ ఇమీడియట్ నైబర్స్. సో ఈ అండ్ జీ ఆర్ నాట్ ఇమీడియట్ నైబర్స్ ఇలా ఇచ్చారు. సో ఈ అండ్ జీ ఆర్ నాట్ ఇమీడియట్ నైబర్స్ అంటే హియర్ ఐ వోంట్ గెట్ ఈ. జీ ఇక్కడ రాశాను కదా, ఇక్కడ కానీ ఈ రాకూడదు అనమాట. ఈ అండ్ జీ ఆర్ నాట్ ఇమీడియట్ నైబర్స్. తర్వాత బి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ హెచ్ బట్ నన్ ఆఫ్ దెమ్ సిట్స్ అట్ అడ్జసెంట్ టు జీ. బి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ హెచ్. హెచ్కి థర్డ్ రైట్లో బి రావాలి. ఓకేనా, హెచ్కి థర్డ్ రైట్లో బి రావాలి. బి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ హెచ్ బట్ నన్ ఆఫ్ దెమ్ సిట్స్ అట్ అడ్జసెంట్ టు జీ. వీళ్ళిద్దరూ కూడా జీ పక్కన రాకూడదు. హెచ్ కానీ బి కానీ రెండు కూడా జీ పక్కన అయితే రాకూడదు. ఇవి క్లూస్ ఇచ్చారు. తర్వాత ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ జీ అండ్ బి. ఫస్ట్ ఇక్కడ వరకు చూద్దాం. సో ఇక్కడ ఎలా అరేంజ్ చేయొచ్చో చూద్దాం ఒకసారి. ఫస్ట్ సికి ఇమీడియట్ లెఫ్ట్లో ఈ రావాలి, ఈ పక్కన జీ ఉండకూడదు. ఇక్కడ రాయలేను అంటే ఇప్పుడు సికి ఇమీడియట్ లెఫ్ట్లో ఈ రాయలేను అంటే సి ఇక్కడ పెట్టుకుని ఇమీడియట్ లెఫ్ట్లో ఈ రాయొచ్చు, సి ఇక్కడ పెట్టుకుని ఇమీడియట్ లెఫ్ట్లో ఈ రాయొచ్చు. రెండు ఇక్కడ కూడా సేమ్ అంతే. ఈ రెంట్లో సి పెట్టడానికి ప్లేస్ లేదు. సి పెట్టుకుని ఇమీడియట్ లెఫ్ట్లో ఈ, సి ఇక్కడ పెట్టుకుని ఇమీడియట్ లెఫ్ట్లో ఈ రాసుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. రైట్, అది మళ్ళీ ఇక్కడ ఈ రాకూడదని ఇచ్చారు. అప్పుడు సి ఇక్కడ రాసుకుంటే సికి ఇమీడియట్ లెఫ్ట్లో ఈ రాయడానికి ఛాన్స్ ఉంది. సి ఇక్కడ పెట్టుకుంటే సికి ఇమీడియట్ లెఫ్ట్లో ఈ. నేను సి ఇక్కడ తీసుకుంటే ఈ లెఫ్ట్లో ఈ రాయలేను. సి ఇక్కడ పెట్టుకుంటే ఈ రాయడానికి ప్లేస్ లేదు, ఇంకెక్కడ రాయలేను. ఈ కేసు చూస్తే ఇక్కడ సి పెట్టుకుని ఇక్కడ ఈ రాయొచ్చు, ఇక్కడ సి పెట్టుకుని ఇక్కడ ఈ రాయొచ్చు. మళ్ళీ ఇక్కడ 2 పాసిబిలిటీస్ వచ్చినాయి. ఓకేనా, సో సి ఈ రాయడానికి ఛాన్స్ ఉన్నాయి. సో సి ఇక్కడ పెట్టుకొని ఈ ఇక్కడ రాయొచ్చు. ఒకళ్ళు రాకపోతే మార్చాలి. దీనికి నేను చిన్న స్టార్ గుర్తు పెట్టుకొని చూస్తాను. ఒకళ్ళు రాకపోతే దీన్ని మార్చాలా, సిఈ అనేవి మార్చుకోవాలి. తర్వాత ఏమి ఇచ్చారు అంటే ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ జీ అండ్ బి
the number of persons sitting between G and B, the number of persons sitting between G and B is same as the number of persons sitting between E and A. Gకి Bకి మధ్య ఎంతైతే గ్యాప్ ఉందో ఈకి ఏకి మధ్యలో కూడా అంతే గ్యాప్ ఉండాలి. వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ బోత్ బి అండ్ ఏ, బీకి రైట్ సైడ్ నుంచి కౌంట్ చేయాలి, ఏకి కూడా రైట్ సైడ్ నుంచి కౌంట్ చేయాలి. ఈ విధంగా తీసుకోమని చెప్తున్నారు అనమాట. ఓకేనా? సో ఎలా తీసుకోవాలో చూద్దాం ఒకసారి ఇప్పుడు. సో ఇప్పుడు జీకి బీకి మధ్యలో గ్యాప్ గురించి మాట్లాడుతున్నారు, దాని ప్రకారం అరేంజ్ చేసుకుంటూ వెళ్దాం మనం. సో జీకి బీకి మధ్యలో బీకి రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసినప్పుడు నేను ఇక్కడ బీ పెట్టుకున్నాను అనుకోండి, బీకి రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్తే ఎంతమంది ఉంటారు? 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ ఉంటారు బీకి జీకి మధ్యలో. అప్పుడు ఈకి ఏకి మధ్యలో కూడా 8 మెంబర్స్ ఉండాలి. అంటే అప్పుడు ఈ పక్కన ఏ రావాలా, అప్పుడే ఛాన్స్ అవుద్ది. అలా రాయడానికి ప్లేస్ ఉందా మనకి? లేదు. సో సపోజ్ బీ ఇక్కడ తీసుకుంటాను, అప్పుడు బీకి రైట్ సైడ్ నుంచి చూస్తే బీకి జీకి మధ్యలో 1 మెంబర్ ఉన్నాడు, రైట్? బీకి రైట్ సైడ్ నుంచి చూస్తే బీకి జీకి మధ్యలో 1 మెంబర్ ఉన్నారు కాబట్టి ఏకి రైట్ సైడ్ నుంచి చూసినప్పుడు ఏకి ఈకి మధ్యలో 1 మెంబర్ ఉండాలన్నమాట. అప్పుడు ఎక్కడ పెట్టుకోవచ్చు? ఏ ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, ఈకి ఏకి మధ్యలో 1 మెంబర్ ఉంటాడు, అది కూడా ఏకి రైట్ సైడ్లో కావాలి. ఓకేనా? సో అప్పుడు ఏ ఇక్కడ రాసుకోండి. బీకి రైట్ సైడ్ నుంచి చూసినప్పుడు బీకి జీకి మధ్యలో 1 మెంబర్ ఉన్నారు, ఏకి రైట్ సైడ్ నుంచి చూసినప్పుడు ఏకి ఈకి మధ్యలో 1 మెంబర్ ఉన్నాడు. అప్పుడు మిగిలిపోయింది ఎవరున్నారు సార్? ఇంకా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇంకా ఒక పొజిషన్ మిగిలిపోయింది. ABCDFGHలో చూస్తే ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ మిగిలిపోయింది. ఆ హెచ్ ఇక్కడ రాసుకుంటే సరిపోతాయి. సో ఆల్ ద కండిషన్స్ గాట్ సాటిస్ఫైడ్ ఇన్ దిస్, రైట్? ఇక్కడైతే అన్నీ సాటిస్ఫై అయిపోయినాయి. రైట్? హెచ్కి థర్డ్ రైట్లో బి ఉండాలని చెప్పారు ఆల్రెడీ. ఇక్కడ హెచ్కి థర్డ్ రైట్లో బి వచ్చేస్తే అయిపోయింది ఆన్సర్ యాక్చువల్గా. అప్పుడు మిగిలిపోయింది ఏముంది సార్? అప్పుడు GH అంటే జే మిగిలిపోయింది. ఐ ఇవ్వలేదు కదా? ఎస్, జే. దిస్ ఈజ్ ద ఫైనల్ అరేంజ్మెంట్. ఇంకా పైన చూడాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చిందో. ఆల్ ద కండిషన్స్ గోట్ సాటిస్ఫైడ్. నౌ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ దీస్ కౌంటర్ క్వశ్చన్స్. ఇందులో ఇచ్చిన కౌంటర్ క్వశ్చన్స్ గురించి ఒకసారి చూద్దాం. సో దిస్ ఈజ్ ద ఫైనల్ స్ట్రక్చర్ వీ గాట్. ఇది మనకి ఇచ్చినటువంటి ఆన్సర్. చూద్దాం. ఫస్ట్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ డి. ఇమీడియట్ రైట్ ఆఫ్ డి ఎవరున్నారు? జీ ఉన్నాడు అనమాట. ద వన్ హూ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి, సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి కాదు. ద వన్ హూ ఈ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ, ఏకి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్న పర్సన్. సో హ్యాపీగా అది ఆన్సర్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్, 4 of the following 5 are alike in a certain way and thus form a group. Which of the following does not belongs to group? C and I. C and I 1 gap ఉంది. G and B 1 gap ఉంది. B and A 2 gap ఉంది. D and F 1 గ్యాపే. అదేవిధంగా H and E కూడా 1 గ్యాప్. ఏది ఎక్కువ ఉంది? B and Aకి మధ్యలో 2 గ్యాప్ ఉందన్నమాట. సో కాబట్టి ఆప్షన్ C ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద 4 ఆప్షన్స్. రైట్. నెక్స్ట్ వన్, ఇఫ్ E ఈజ్ రిలేటెడ్ టు A. రైట్? సో ఏమి ఇచ్చిన చూడండి, ఇఫ్ E ఈజ్ రిలేటెడ్ టు A, ఇక్కడ ఉంది కదా, ఇఫ్ E ఈజ్ రిలేటెడ్ టు A and D ఈజ్ రిలేటెడ్ టు F, D ఈజ్ రిలేటెడ్ టు F in a certain way, then who among the following person is related to E అని ఇచ్చారు. సో ఈకి ఏది రిలేట్ అవుతుందని అడిగారు అనమాట. సో ఈకి ఏది రిలేట్ అవుతుంది అని అంటే, ఈ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈకి ఏది రిలేట్ అవుతుంది? హెచ్ రిలేట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే సరిపోతాయి. హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఏ అండ్ ఎఫ్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ఎఫ్? ఎఫ్కి రౌట్ సైడ్ నుంచి కౌంట్ చేసుకుంటూ వెళ్తే ఎఫ్కి ఏకి మధ్య ఎంతమంది ఉన్నారు? 3 మెంబర్స్ ఉన్నారు. సో ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? ఎఫ్ అండ్ జీ ఆర్ ఇమీడియట్ నైబర్స్. చెప్పండి ఒకసారి, ఎఫ్ అండ్ జీ ఆర్ ఇమీడియట్ నైబర్స్ అని కనిపిస్తుందా మనకి? ఎఫ్ ఎక్కడ ఉంది, జే ఎక్కడ ఉంది? ఇమీడియట్ నైబర్స్, అది కన్ఫర్మ్ అయింది. తర్వాత ఓన్లీ 2 పర్సన్స్ సిట్స్ బిట్వీన్ ఏ అండ్ బి. ఈకి బీకి మధ్య ఓన్లీ 2 పర్సన్స్ ఉన్నారంటే ఇటువైపు నుంచి చూస్తే 4, అటువైపు నుంచి చూసిన 4. సో ఖచ్చితంగా సెకండ్ వన్ అయితే ఆన్సర్ కాదమ్మా. తర్వాత హెచ్ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ. ఈకి రైట్ సైడ్లో హెచ్ ఉంది, ఇది కూడా కరెక్టే. అంటే 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, 3 కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ఆన్సర్. ఎస్.
సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ అరేంజ్మెంట్. ఏమి ఇచ్చారు ఇక్కడ రెక్టాంగులర్ టేబుల్ గురించి క్వశ్చన్ అడుగున్నారు. సో క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ రెక్టాంగులర్ టేబుల్. ఎలా ఇచ్చారు? ABCDFGHIJ ఆర్ సిట్టింగ్ ఇన్ అ రెక్టాంగులర్ టేబుల్ సచ్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్. అందరూ సెంటర్ వైపు చూస్తున్నారు. సో ఎప్పుడైతే సెంటర్ వైపు అని ఇచ్చారో మనకు పని ఈజీ అయిపోతుంది, రైట్? ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్ బట్ నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. 4 persons సిట్టింగ్ ఆన్ ఈచ్ కార్నర్. సో ప్రతి కార్నర్లో 4 members ఉన్నారు. తర్వాత 4 persons are sitting in each corner, 2 persons are sitting on the longer side. So 2 persons are sitting on the longer side. Obviously 8 members అయిపోయారు కాబట్టి షార్టర్ సైడ్లో ఒక్కొక్కరు ఉంటారు అనమాట. ఇలాంటి వైపు ఇచ్చేటప్పుడు మనకు పాసిబిలిటీస్ ఎక్కడ వస్తాయి అని అంటే కార్నర్స్ వస్తే షార్టర్ సైడ్, లాంగర్ సైడ్. అంటే ఇప్పుడు సపోజ్ ఏకి సెకండ్ రైట్లో బి ఉందని చెప్పారు అనుకోండి. అప్పుడు ఏకి సెకండ్ రైట్లో బి అంటే ఏ ఇక్కడ పెట్టుకుని సెకండ్ రైట్లో బి రాయొచ్చు, ఏ ఇక్కడ పెట్టుకుని సెకండ్ రైట్లో బి రాయొచ్చు, మళ్ళీ ఏ ఇక్కడ పెట్టుకుని సెకండ్. చాలా పాసిబిలిటీస్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి కండిషన్స్ మనకి ఇచ్చారో పాసిబిలిటీస్ పెరగడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి క్వశ్చన్ ఇచ్చారు చూద్దాం. A sits 3 persons away from D where neither of them sits at any of the corners. వీరిద్దరూ ఎటువంటి కార్నర్లో కూర్చోలేదు. A sits 3 persons away from D. 3 persons away from D అంటే మధ్యలో ఇద్దరు ఉండాలన్నమాట. మధ్యలో ఇద్దరు ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఏ ఇక్కడ రాస్తున్నాను అనుకుందాం. సపోజ్ ఏ ఇక్కడ పెట్టుకుంటే A sits 3 persons away from D. 3 persons away from D where neither of them sits at any of the corners. అంటే మధ్యలో ఇద్దరు ఉండాలి. అంటే వీళ్ళిద్దరూ కాకుండా D ఇక్కడ పెట్టండి, వీళ్ళిద్దరూ కాకుండా D ఇక్కడ రాసుకోవచ్చు. ఇది ఒక పాయింట్ వచ్చింది. లేదా ఇంకెక్కడ రాయొచ్చు? సపోజ్ ఏ ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి. ఏ ఇక్కడ పెట్టుకుని 2 గ్యాప్ డి కార్నర్లో రాయలేను. అదే ఏ ఇక్కడ పెట్టుకుని 2 డి ఇటువైపు రాసుకోవచ్చు కదా. ఇది ఒక ఆప్షన్ ఉంది. సో దానికి కూడా ఇంకో పాసిబిలిటీ డ్రా చేస్తున్నా. ఓకేనా? ఈ కేసులో ఏ ఇక్కడ పెట్టుకున్నాను. 2 గ్యాప్లో డి అంటే డి కార్నర్ అయిపోద్ది కాబట్టి 2 పొజిషన్స్ వదిలేసి డి ఇక్కడ రాసుకున్నా. 2 పాసిబిలిటీస్. తర్వాత సీట్స్ ఎట్ ద కార్నర్. సి సీట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి అని ఇచ్చారు. సి సీట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి అంటే డి ఇన్సైడ్ చూస్తుంది కాబట్టి సెకండ్ లెఫ్ట్లో సి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ సి రాసుకున్నా. సి సీట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి. ఇక్కడ రండి, సి సీట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి. సో సి అనేది ఈ పైన తీసుకోవడానికి అవకాశం ఉందమ్మా. 1 person సిట్స్ బిట్వీన్ బి అండ్ సి. బికి సికి మధ్యలో 1 person. ఇటువైపు రాయలేము కాబట్టి ఖచ్చితంగా బి ఇటువైపు వస్తుంది. బి ఇక్కడ తీసుకున్నా. బీకి సికి మధ్యలో 1 గ్యాప్ ఉండాలి, ఇటువైపు రాయలేను. సో బి ఇక్కడ తీసుకుంటే బీకి సికి మధ్యలో 1 గ్యాప్ ఉంటుంది. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ ఏ అండ్ బి ఈ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ సి అండ్ ఐ. సో ఏకి బికి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో సికి ఐకి మధ్యలో కూడా అంతమందే ఉండాలి. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ ఏ అండ్ బి ఈ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ సి అండ్ ఐ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ఏ. ఏకి రైట్ సైడ్ నుంచి కౌంట్ చేయమని చెప్తున్నారు అండ్ లెఫ్ట్ ఆఫ్ సి, సికి లెఫ్ట్ నుంచి కౌంట్ చేస్తే ఏకి బికి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో ద సేమ్ నెంబర్ ఆఫ్ పర్సన్ హ్యాస్ టు బి దేర్ బిట్వీన్ సి అండ్ ఐ. చూడండి ఒకసారి ఏకి బికి చూస్తున్నప్పుడు ఏకి రైట్ సైడ్ నుంచి చూస్తే 1 2 3 4 5 6 7 8. సో ఏకి బికి మధ్యలో 8 members ఉన్నారు కాబట్టి సికి లెఫ్ట్ సైడ్ నుంచి చూసినప్పుడు, ఓకేనా, సికి లెఫ్ట్ సైడ్ నుంచి చూసినప్పుడు సికి ఐకి మధ్యలో కూడా 8 members ఉండాలి. సో 1 2 3 4 5 6 7 8 వదిలేస్తే ఐ ఇక్కడ రాసుకోవచ్చు. ఈ కేసుకు వద్దాం. ఏకి బికి మధ్యలో ఏకి రైట్ సైడ్ నుంచి చూస్తే ఇద్దరు ఉన్నారు కాబట్టి సికి ఐకి మధ్యలో సికి లెఫ్ట్ నుంచి చూస్తే ఇద్దరు ఉండాలి. అప్పుడు సి ఇలా చూస్తుంది కాబట్టి లోపలికి ఇక్కడ ఐ రాసుకోవచ్చు. బి దగ్గర ఐ రాసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ 2 కేసెస్ ఇక్కడ వరకు కరెక్టే. తర్వాత ఎఫ్ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఐ. ఎఫ్ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఐ. ఎఫ్ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఐ. ఇది కూడా రాస్తాం. F sits second to the right of I. H sits at one of the corners and immediate left of J. H sits at one of the corners and immediate left of J. H ఖచ్చితంగా ఎక్కడ రావాలి? మనకి కార్నర్లో రావాలి. సో హెచ్ కార్నర్లో రావాలంటే నాకు ఈ ప్లేస్ ఇక్కడ ఖాళీ ఉంది చూడండి. ఇక్కడ హెచ్ పెట్టుకున్నానమ్మా. జేకి ఇమీడియట్ లెఫ్ట్లో హెచ్ రావాలి. అప్పుడు జే ఇక్కడ పెట్టుకుంటే జేకి ఇమీడియట్ లెఫ్ట్లో హెచ్ అవుద్ది. ఈ కేసుకు వద్దాం. ఇక్కడ రాయడానికి ఇక్కడ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు, ఇక్కడే ఛాన్స్ ఉంది. జే లోపలికి చూస్తుంది, జేకి ఇమీడియట్ లెఫ్ట్లో హెచ్ ఉంటే హెచ్ అనేది ఖచ్చితంగా కార్నర్లో ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్స్ బిట్వీన్ జీ అండ్ ఈ. జీకి ఈకి మధ్యలో ఈక్వల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారంట. వెన్ కౌంటెడ్ ఫ్రమ్ బోత్ సైడ్స్ వేర్ ఈ డస్ నాట్ సిట్ అడ్జసెంట్ టు సి. ఈ ఇక్కడ రాకూడదు, కానీ ఈకి జీకి మధ్య సేమ్ నెంబర్ ఉండాలి. అప్పుడు జీ ఇక్కడ పెట్టుకో, ఈ ఇక్కడ పెట్టుకో. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య నలుగురు ఉన్నప్పుడు ఇటు నుంచి చూసినా నలుగురే ఉంటారు. ఈ కేసుకు వద్దాం. జీకి ఈకి మధ్యలో ఎంతమంది అయితే ఉంది ద సేమ్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్.
ఈక్వల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్స్ బిట్వీన్ జీ అండ్ ఈ. జీకి ఈకి మధ్య ఈక్వల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉండాలి. ఎటువైపు నేను చూసాను. అప్పుడు ఏం చేస్తాను నేను, ఈ కూడా ఎక్కడ రాకూడదని చెప్పారు, సి పక్కన రాకూడదు. సి పక్కన అలా రాయడానికి ప్లేస్ లేదు. అప్పుడు జీ ఇక్కడ కానీ పెట్టుకోవాలి, జీ ఇక్కడ కానీ పెట్టుకోవాలి. వాళ్ళు ఇచ్చిన క్లూ ఏంటమ్మా, వెన్ కౌంటెడ్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్ ద నెంబర్ షుడ్ బి సేమ్. ఇఫ్ యూ అబ్జర్వ్ జీ అండ్ ఈ మధ్యలో 0 గ్యాప్ ఉంది, అది ఇలా కౌంట్ చేసుకుని వెళ్తే గ్యాప్ డిఫరెన్స్ వస్తుంది. సో ఇది ఆన్సర్ కాదమ్మా. కానీ ఇక్కడ చూడండి, జీకి లెఫ్ట్ సైడ్లో 4 ఉన్నట్టు రైట్ సైడ్లో కూడా 4 ఉంటారు, ఈకి లెఫ్ట్ సైడ్లో 4 ఉన్నట్టు ఈకి రైట్ సైడ్లో కూడా 4 ఉంటారు. దట్ ఈస్ ద కండిషన్ గాట్ సాటిస్ఫైడ్. సో దట్స్ వై దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది మనం ఫిక్స్ చేసేసుకోవచ్చు. సో నౌ విల్ గో విత్ కౌంటర్ క్వశ్చన్స్ ఆఫ్ ఇట్. Who among the following persons sits adjacent to D? Dకి adjacent ఎవరు ఉన్నారు, G and H ఉన్నారు అనమాట. సో G and H ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవైతే ఆన్సర్ కాదు కదా, ఈ రెండు అయితే ఆన్సర్ కాదు, ఇది కాదు ఇది కాదు, అంటే ఆప్షన్ డి కాదు, ఆప్షన్ బి కాదు. నాకు కావాల్సింది ఏంటమ్మా, హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ సిట్స్ adjacent టు డి. డీకి adjacent ఎవరు ఉన్నారు, జీ ఉన్నారు, హెచ్ కూడా ఉన్నారు. ఫస్ట్ వన్, ద వన్ హూ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ. ఏకి సెకండ్ రైట్లో ఉన్న పర్సన్ కాదు, సో ఆప్షన్ ఏ కాదు. తర్వాత ఏమవచ్చు, ద వన్ హూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జే. జేకి థర్డ్ లెఫ్ట్లో ఉన్న పర్సన్ 1 2 3. జీ అవ్వచ్చు లేదా హెచ్ అవ్వచ్చు అనుకున్నాం, జీ గురించి మాట్లాడారు. ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. హౌ మెనీ పర్సన్స్ సిట్స్ బిట్వీన్ బి అండ్ ఐ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ఐ. ఐకి రైట్ సైడ్ నుంచి కౌంట్ చేస్తే ఐకి బికి మధ్య ఎంతమంది ఉన్నారు, 0 మెంబర్స్. No one are there, so option E పెట్టుకుంటే that is the correct answer. Next one, which of the following statements are true with respect to the final arrangement? Final arrangement ప్రకారం ఏది కరెక్ట్ అని అడిగారు. ఫస్ట్ వన్, H sits third to the left of B. H sits third to the left of B. 1, ఇది రైట్ ఆఫ్ ఎలా వస్తుంది, ఇది లెఫ్ట్ ఆఫ్ వస్తుంది. ఇదైతే ఆన్సర్ కానే కాదు. థర్డ్ లెఫ్ట్ అంటే మధ్యలో ఇద్దరే ఉండాలి, అసలు ఛాన్స్ లేదు దానికి. ఈ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ. ఏకి ఇమీడియట్ రైట్లో ఏ ఉందంటే yes, that is correct. Option B పెట్టుకుంటే that is the correct answer. Next, in which of the following option the first person sits second to the right of second person? Second person కి ఫస్ట్ పర్సన్ సీట్ సెకండ్ టు ద రైట్ అని ఇచ్చారనమాట. అంటే జేకి సెకండ్ రైట్లో డి రావాలి. సో జేకి సెకండ్ రైట్లో డి రావాలి, ఛాన్స్ లేదు. ఐకి సెకండ్ రైట్లో ఎఫ్ రావాలి, ఇదైతే ఛాన్స్ ఉంది. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ద ఫస్ట్ పర్సన్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సెకండ్ పర్సన్. అంటే ఎఫ్కి సెకండ్ రైట్లో ఐ రావాలి. సో ఎఫ్కి సెకండ్ రైట్లో ఐ ఉందా, లేదు. ఎఫ్కి సెకండ్ రైట్లో ఐ లేదు. జేకి సెకండ్ రైట్లో డి రావాలి. జేకి సెకండ్ లెఫ్ట్లో డి ఉంది, అది కూడా కాదు. బీసీ అంటే సికి సెకండ్ రైట్లో బి రావాలి. సికి సెకండ్ రైట్లో బి రావాలి, ఛాన్స్ లేదు. హెచ్కి సెకండ్ రైట్లో ఏ ఉండాలి. హెచ్ నుంచి చూస్తే సెకండ్ రైట్లో ఏ ఉంది. సో ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.